ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే శ్రీశైలం దేవస్థానానికి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో దేవస్థానం సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు నేరుగా శ్రీశైలం వెళ్తే అక్కడ మనకి వీకెండ్ డేస్లో అయితే అకామిడేషన్ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా ప్రైవేట్ హోటల్స్ కానీ లాడ్జ్లు కానీ మనకి ఎక్కువ రేట్లో రూమ్ ఛార్జ్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. మీకు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మీరు నేరుగా ఆన్లైన్లో శ్రీశైలం దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ ముందుగానే బుక్ చేసుకునే ప్రయత్నించండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియో నేను మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియో చూస్తూ మీరు అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ముందుగా మీరు గూగుల్ బ్రౌజర్ ద్వారా శ్రీశైలం దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీరు లాగిన్ అవి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే గూగుల్లో ఇక్కడ శ్రీశైలం అని ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుందండి. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఒక లింక్ అయితే ఓపెన్ అయింది కదా, మీకు చూపిస్తాను చూడండి. శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది కదా, ఇదేనండి మనకి దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి అఫీషియల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఫోటో, అదేవిధంగా అమ్మవారి యొక్క ఫోటో కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ హోమ్ పేజ్లో ఓపెన్ అయింది కదండి. దాని తర్వాత మనకి హోమ్ పేజ్లో అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంటుంది ఇమేజ్లు. ఇక్కడ చూడొచ్చు, చూపిస్తున్నాను మీకు. మనకి హోమ్ పేజ్లోని పైన ఇక్కడ అబౌట్ ఉంటుందండి, దాని పక్కనే సేవ అండ్ దర్శనం ఉంటుంది. ఇందులో అయితే దర్శనం ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రత్యక్ష సేవ అదేవిధంగా పరోక్ష సేవ అని ఉంటుంది. ఇవి బుక్ చేసుకోవాలంటే ముందుగా మనం అయితే లాగిన్ అవ్వాలండి. నేను చూపిస్తాను ఏ విధంగా లాగిన్ అవ్వాలన్నది. ఇక్కడ హోమ్ పేజ్లో పైన టాప్లో మనకి రైట్ సైడ్ సైన్ అప్ అని ఉంటుంది, అదేవిధంగా సైన్ ఇన్ అని ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. మీరు చేసిన తర్వాత మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడు ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుందండి. గతంలో ఎవరైతే శ్రీశైలం దేవస్థానం సంబంధించిన వెబ్సైట్కి మీకు ఆ డీటెయిల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరైతే డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త యూజర్ అయితే మీరు ముందు ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా మనకి ఎల్లో కలర్లో, కొద్దిగా కిందకి రండి. వచ్చిన తర్వాత డూ నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ సైన్ అప్ ఉంది చూడండి, చూపిస్తాను మీకు. దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత డిస్ప్లే నెంబరు అంటే మీకు ఆ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే నా నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు అంటే మీకు మొబైల్ నెంబర్ అన్నది ఇవ్వండి. నేనైతే మన భక్తి మార్గం ఛానల్కి సంబంధించి నెంబర్ అయితే ఇస్తున్నాను అండి. 9494904576 అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ని అయితే మీరు సెట్ చేసుకోండి. మీకు ఏదో ఒక పాస్వర్డ్ని మీకు బాగా గుర్తున్నటువంటి పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫర్గాట్ పాస్వర్డ్ అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. నేనైతే ఇక్కడ పాస్వర్డ్ని అయితే ఇక్కడ సెట్ చేస్తాను చూడండి. అదేవిధంగా దీని పక్కన ఎడిట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో అదే సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ ఉంది కదండి, ఇక్కడ సైన్ అప్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ దేవస్థానం సంబంధించి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలన్నది చూపిస్తానండి. ఇచ్చిన తర్వాత ఇందాక మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇందాక ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ నేనైతే 9494904576 అనే నెంబర్ ఇచ్చాను. సేమ్ అదే నెంబర్ తోటి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి. నేను పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇది ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉందండి, చూసారు కదా ఫర్గాట్ పాస్వర్డ్. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అవుతారు. ఇక్కడ చూడండి, నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా నేమ్ అయితే శ్రీనివాస్ అని ఉంది. కాకపోతే మీ యొక్క ఫోటో కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ మీరు ఫిల్ చేసుకోవాలంటే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డాష్ బోర్డు మీద మనకి ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత సేవ అండ్ దర్శనం ఉంది కదా, దాని పక్కన అకామిడేషన్ కూడా ఉంది, దాని పక్కన డొనేషను అదేవిధంగా పబ్లికేషన్స్ అని ఉంది. మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సేవ అండ్
అదేవిధంగా దర్శనం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ దర్శనం, ఇక్కడ బుకింగ్ అని ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్ష సేవ, అదేవిధంగా పరోక్ష సేవ అని కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు దర్శనం ఇక్కడ బుక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. బుక్ నవ్వను ఉంది కదా, చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ అలంకార దర్శనం అన్నది సింగిల్ పర్సన్కి 500 రూపాయలండి టికెట్ కాస్ట్. అదేవిధంగా అభిషేక దర్శనం, ఇది కూడా అలంకార దర్శనం అండి, ఇది 300 రూపాయలు ఇది. అదేవిధంగా అంటే ఫ్రీ ఏంటంటే స్పర్శ దర్శనం ఉంది. అదేవిధంగా శీఘ్ర దర్శనం, అంటే శీఘ్ర దర్శనం అంటే స్పెషల్ దర్శనం టికెట్ అండి, 150 రూపాయలు. అదేవిధంగా స్పర్శ దర్శనం టికెట్ అన్నది మనకి 500 రూపాయలు అండి ఈచ్ పర్సన్. మీకు ఫ్రీ ఉంటే ఫ్రీ అన్నది ముందు బుక్ చేసుకోండి, ఫ్రీ స్పర్శ దర్శనం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ మీకు అందుబాటులో ఉందో లేదో చూస్తే ఇక్కడ అన్ని డేట్లు కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి టికెట్లు అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగిందండి. చూసారు కదా. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి హైలైట్ అవుతుందండి డేట్లు. మీరు ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి డేట్లని మీరు ఎంపిక చేసుకుని మీరు ఏ డేట్ని అయితే శ్రీశైలం వెళ్ళి స్వామివారికి ఫ్రీ స్పర్శ దర్శనం ద్వారా మీరు దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అన్నది ఇక్కడ ఎంపిక చేసుకుని టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ నేను 9వ తారీఖుని చూస్ చేసుకున్నాను, అంటే ప్రజెంట్ ఇది బుక్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా, మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్ వరకు కూడా వెళ్ళి శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ స్పర్శ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు మొబైల్ నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అన్నది కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అని ఉంది కదా, మీకు నేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఉదాహరణకి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. జెండర్ దగ్గర మనకి మేలు, అదేవిధంగా ఫీమేల్ అని ఉంది కదా, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వండి. ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీరు ఇవ్వండి. సాధారణంగా మనం ఆధార్ కార్డు అన్నది ఇస్తాం కాబట్టి ఆధార్ కార్డు అన్నది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అన్నది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్పర్శ దర్శనం కానీ మిగిలినటువంటి స్వామివారికి ఏ దర్శనం టికెట్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. అంటే శీఘ్ర దర్శనం కానీ, అంటే స్పెషల్ దర్శనం కానీ, అభిషేకం టికెట్ కానీ, అదేవిధంగా మనకి అలంకార దర్శనం కానీ, స్వామివారికి ఆర్జిత సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి కూడా సేమ్ ఇదే విధంగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకోండి. ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు స్వామివారికి దర్శనం టికెట్ అయితే బుక్ అవుతుంది. అదేవిధంగా మన అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవాలి కాబట్టి అకామిడేషన్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తాను అండి. మనకి స్వామివారికి దర్శన టికెట్లో బుకింగ్లో ఉన్నాం కాబట్టి మనం కొద్దిగా బ్యాక్ వచ్చిన తర్వాత లేదా మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా హోమ్ పేజ్ మీద ఇక్కడ స్వామివారి యొక్క లోగో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి అకామిడేషన్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అకామిడేషన్ అని. లేదా డైరెక్ట్గా మనం ఆల్రెడీ సైన్ ఇన్ అవ్వాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి డాష్ బోర్డ్లో మనకి అకామిడేషన్ అనేది కనిపిస్తుందండి. చూసే కదా అకామిడేషన్, ఇక్కడ బుక్ నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ ఇన్, అంటే మనం రూమ్లోకి ఏ టైంకి వెళ్ళాలి అన్నది ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఉదయం 8 గంటలకి మనం రూమ్ అనేది బుక్ చేసుకుంటే మార్నింగ్ 8 గంటలకి అయితే రూమ్లోకి వెళ్ళాలి. దాని తర్వాత చెక్అవుట్ కూడా తర్వాత రోజు అంటే 2వ తారీఖున మనం ఉదయం 8 గంటలకి రూమ్లోకి చెక్ ఇన్ అవుతే మనం చెక్అవుట్ అంటే రూమ్ అన్నది ఎప్పుడే ఖాళీ చేయాలంటే మనం 3వ తారీఖున ఉదయం 8 గంటలకి అయితే రూమ్ అయితే ఖాళీ చేయాలండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే ఎవరు మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం 4 మెంబర్స్ అండి. చూసారు కదా ఇక్కడ. అదేవిధంగా రూమ్ టైప్ చూద్దాం మనం. ఇక్కడ ఆల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూట్ రూము, అదేవిధంగా నాన్ ఏసీ కాటేజ్, అదేవిధంగా కళ్యాణ మండపం, అదేవిధంగా ఏంటంటే డార్మెటరీలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కదా అవి, తర్వాత ఏసీ. ఇక్కడ ఒకటోటిగా చూద్దామండి. ముందుగా అయితే మనం ఏదో ఒక డేట్ని క్యాలెండర్లో ఇక్కడ మనం స్వామివారి యొక్క దర్శనానికి ఏ రోజున అయితే వెళ్తున్నామో మీరు అకామిడేషన్ కూడా దగ్గరలో ఏదో ఒక డేట్ అన్నది మీరు ఎంపిక చేసుకోండి. ఉదాహరణకి నేను ఇక్కడ అక్టోబర్ 17వ తారీఖున ఎంపిక చేసుకున్నాను డేటు. ఇక్కడ చూడండి ఉదయం 8 గంటలకి అక్టోబర్ 17వ తారీఖు 2025 చెక్అవుట్ మనకి మార్నింగ్ 8 గంటలకి 18వ తారీఖున చెక్అవుట్ చేయాలి. ఇక్కడ ఉదాహరణకి ఏదో ఒక రూమ్ అన్నది చూపిస్తాము. ఉదాహరణకి మీకు హాల్ కావాలనుకోండి, హాల్ అన్నది క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొద్దిగా కిందకి రండి. ఇక్కడ హాల్ అన్నది మనకి అందుబాటులో లేదు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి సూట్ అని ఉంది కదా, అంటే సూట్ రూమ్లు అండి ఇవి. ఇక్కడ చూడండి మనకి 17వ తారీఖున మనకైతే డేట్లకి అయితే లేవు. ఇక్కడ 30వ తారీఖున ఎల్లో కలర్లో ఉన్నాయి కాబట్టి ఎల్లో కలర్లో అంటే మనకి బుక్ చేసుకోవడానికి 1-2 రూమ్లో ఉన్నట్టు లెక్కండి. మనకి ఇక్కడ ఎల్లో కలర్ 30వ తారీఖున నేను డేట్ అన్నది ఎంపిక చేసుకున్నాను. అంటే సూట్ రూమ్ అండి ఇది.
ఇక్కడ చూడండి మల్లికార్జున సదన్ అని ఉంది. మల్లికార్జున సదన్లో మనకైతే ఒక సూట్ రూమ్ అయితే అందుబాటులో ఉందండి. చూసారు కదా, దాని కాస్ట్ మనకి 1619 రూపాయలండి. దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ అని కొడితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి అకామిడేషన్, సూట్ రూము, మనకి చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. కాస్ట్ మనకి 1630 రూపాయలండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అంటే నేమ్ దగ్గర మీకు నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను. అంటే ఉదాహరణ చూపిస్తున్నాను మీకు, ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. తర్వాత లాస్ట్ నేమ్ దగ్గర మీకు సర్ నేమ్ ఇవ్వండి, అంటే మీకు ఇంటి పేరు ఇవ్వండి. ఇక్కడ మీ ఇంటి పేరు ఇచ్చాను. తర్వాత మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ముందు లాగిన్ అవ్వేం కదా, ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నేను భక్తి మార్గం ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. bhaktimargam1@gmail.com భక్తి మార్గం ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అంటే ఉదాహరణకి నేను ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఉదాహరణకి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అన్నది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్ ఇవ్వండి. మేల్ కాబట్టి మేల్ ఇచ్చాను. ఇక్కడ అడ్రస్ లైన్ 1, మీకు అడ్రస్ ఇవ్వండి. మీకు ఆధార్ కార్డు మీద ఉంటుంది కదా, అడ్రస్ అయితే ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఉదాహరణకి పిఠాపురం ఇచ్చాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. తర్వాత అడ్రస్ లైన్ 2 అని ఉంది కదా, ఇది అవసరం లేదు. ఒకవేళ మీరు ఇచ్చేటువంటి ఉద్దేశం కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ మార్క్ అయితే లేదు. అదేవిధంగా సిటీ కూడా మనకి పిఠాపురం కాబట్టి పిఠాపురం అన్నది ఇవ్వడం జరిగింది. అంటే అడ్రస్ లైన్ దగ్గర మీకు ఆధార్ కార్డు మీద మీకు స్ట్రీట్ నేము, అదేవిధంగా మీకు హౌస్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఇవ్వండి. నేను మీకు అర్థం అవడానికి నేను సింపుల్గా ఇస్తున్నాను. అదేవిధంగా పిన్ కోడ్ మీకు ఆధార్ కార్డు మీద ఉంటుందండి. మా పిఠాపురం పిన్ కోడ్ 533450 ఇచ్చాను. స్టేటు, ఇక్కడ మీ స్టేట్ ఇచ్చి ఇక్కడ ముందైతే కంట్రీ అన్నది ఇవ్వాలండి. ఇక్కడ మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా అన్నది ఇస్తున్నాను. ఇండియా ఇచ్చాను. ఇండియా ఇచ్చినప్పుడు మాత్రమే మనకి స్టేట్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. ఇక్కడ ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కూడా ఐడి ప్రూఫ్, ప్రతిదానికి కూడా ఇవే ఉంటాయండి. మన ఆధార్ కార్డు అన్నది ఇస్తాం, మన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి అప్లోడ్ ఐడి ప్రూఫ్ అని ఉంది కదా, అప్లోడ్ ఐడి ప్రూఫ్ దగ్గర మనం ఏ ఐడి ప్రూఫ్ని అయితే ఇక్కడ ఇచ్చామో సేమ్ అదే ఐడి ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలండి. నేను ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు అన్నది నేను అప్లోడ్ చేయాలి. నేను అప్లోడ్ చేస్తానండి. చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్, దీని మీద క్లిక్ చేస్తే మనకు రూమ్ అయితే బుక్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా సింపుల్గా రూమ్ అయితే మీరు బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి మరొక రూమ్ అయితే చూపిస్తానండి, ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది. మనం ప్రజెంట్ సూట్ రూమ్ ఇచ్చాం కదా, ఇప్పుడు నాన్ ఏసీ రూమ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి నాన్ ఏసీ అయితే మనకి ఇంకా డేట్లు అయితే ఇక్కడ ఓపెన్ అవ్వలేదండి. మనకి రూమ్స్ కూడా నాన్ ఏసీ రూమ్లు అయితే ఇక్కడ లేవు, ప్రజెంట్ చూపించలేదు. కోటా నాట్ రిలీజ్ అంట, ఇంకా కోటా అన్నది రిలీజ్ అవ్వలేదని మనకి ఈ విధంగా కనిపిస్తామట. అదేవిధంగా మనకి కాటేజ్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఏసీ రూమ్ అయితే ఏ విధంగా బుక్ చేయాలని చూపిస్తానండి. సాధారణంగా మనకి నాన్ ఏసీ రూమ్లు అందుబాటులో లేవు కాబట్టి ఏసీ రూమ్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి, చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి కాటేజ్లో ఇంకా నాన్ ఏసీ అందుబాటులో లేవు. కాటేజ్లో ఆల్రెడీ చూసాం. కళ్యాణ మండపం ఇది అవసరం లేదండి. ఆ తర్వాత డార్మెటరీ కూడా మనకి అవసరం లేదు. అంటే ఏసీ రూమ్ అన్నది చూపిస్తాను. ఇక్కడ మనకి లాస్ట్లో కూడా మనకి ఏసీ రూమ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏసీ రూమ్ అనేది క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంచుమించుగా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖుకి, మనకి 10వ తారీఖు, 24వ తారీఖు కూడా గ్రీన్ కలర్లో మనకి హైలైట్లో ఉంది. మీకు ఇక్కడ ఒకసారి మీరు క్యాలెండర్ బాగా చూడండి. మనకి రెడ్ కలర్లో ఉందంటే ఆల్మోస్ట్ మనకి రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు లెక్కండి. అంటే అన్ని రూమ్స్ కూడా బుక్ అయిపోయినాయి. అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉంటే మనకి రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయని అర్థం. మనకి ఆరెంజ్ కలర్ అంటే ఎల్లో కలర్లో ఉన్నాయంటే ఇక్కడ రూమ్స్ అన్నవి కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోమని అర్థం అండి. ఇక్కడ మనకి సిమెంట్ కలర్లో మనకి ఉన్నాయంటే మనకి ఆ కోట అన్నది ఆ డేట్లో రిలీజ్ చేయలేదు, విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వీకెండ్ డేస్లో మనకి ఆల్మోస్ట్గా అన్నీ కూడా ఫుల్ అయిపోతుంటాయండి. మీరు ముందుగా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అక్టోబర్ 7వ తారీఖున నేను ఏసీ రూమ్ అయితే ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తానండి. నేను డేట్ అయితే 7వ తారీఖుని ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి
బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా, కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి రూమ్స్ అయితే ఇన్ని ఉన్నాయండి అందుబాటులో. గణేష్ సదన్ గంగా శ్రీ బ్లాక్ అని ఉందండి. ఇక్కడ 34 రూమ్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి, ఏసీ రూమ్లు. ఇక్కడ రూమ్ కాస్ట్ మనకి 1905 రూపాయలండి. చూడొచ్చు ఇక్కడ కాస్ట్. అదేవిధంగా దాని పక్కనే గణేష్ సదన్ అంటే సరస్వతి డి బ్లాక్ అని ఉంది, చూశారు కదా. ఇక్కడ రూమ్లు అయితే మనకి 47 రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా రూమ్ కాస్ట్ మనకి సేమ్ అండి, 1905 రూపాయలు, అంటే ఇంచుమించుగా 2000 రూపాయలు అండి చెప్పాలంటే. తర్వాత సెకండ్ ప్లేస్ మనకి గణేష్ సదన్ కృష్ణవేణి ఏ బ్లాక్ అంటండి. ఇవన్నీ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయండి, మనకి ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇదంతా కూడా మనకి గణేష్ సదన్ దగ్గర బ్లాక్లు మాట అండి. మీరు ఏదో ఒక బ్లాక్ని చూస్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఒకే విధంగా ఉంటాయి ఏసీ రూములు. కాబట్టి మీరు ఈ ఏసీ రూమ్లో ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నాన్ ఏసీ రూమ్ అయితే మనకి రిలీజ్ చేయలేదు. మనకి రూమ్ కాస్ట్ అయితే మొత్తం అన్ని బ్లాక్లో కూడా సేమ్ ఒకే కాస్ట్ అండి, మనకి 1905 రూపాయలు. ఇక్కడ గణేష్ సదన్ దగ్గర కృష్ణవేణి ఏ బ్లాక్లో కూడా సేమ్ 29 రూమ్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఏసీ రూమ్లో, మనకి 1905 రూపాయలు అండి. అదేవిధంగా కిందకి రండి, గణేష్ సదన్ తుంగభద్ర బ్లూ బ్లాక్, ఇక్కడైతే 46 రూమ్లు అందుబాటులో ఉన్నాయి. రూమ్ కాస్ట్ సేమ్ అండి, 1905 రూపాయలు. తర్వాత మల్లికార్జున సదన్, ఇక్కడైతే 12 రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కొంచెం రూమ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉందండి, 1143 రూపాయలు రూమ్ కాస్ట్. ఇక్కడ మనకి ఏసీ రూమ్ అన్నది ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తారండి. సేమ్ అండి, ముందు ఏ విధంగా చూపించాను ఇక్కడ కూడా సేమ్ అదే సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఉదాహరణకి గణేష్ సదన్లో గంగా స్లీప్ బ్లాక్లో రూమ్ అయితే నేను బుక్ చేయడం చూపిస్తున్నాను. మనకి 34 ఏసీ రూమ్లు ఉన్నాయి. ఇక్కడ బుక్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, బుకింగ్ ఫర్ అకామిడేషన్ ఏసీ రూమ్, నేమ్ బ్లాక్ నేమ్ అయితే గణేష్ సదన్ గంగా స్లీప్ బ్లాక్ అని ఉంది ఏసీ రూము. డేటు చెక్ ఇన్ అంటే ఉదయం 8 గంటలకి, మనకి 7వ తారీఖున అక్టోబర్ నెల, అంటే 10వ నెల కాబట్టి అక్టోబర్ 10, 2025. చెక్అవుట్ మనకి ఉదయం 8 గంటలకి, తర్వాత రోజు 8వ తారీఖున అక్టోబర్ నెల 2025. ఇక్కడ చూడండి, పర్టికులర్ ఏసీ రూమ్ 2 persons, మనకి ఇక్కడ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అండి. 4 కావాలంటే 4, ఆ తర్వాత మ్యాక్సిమం 4 మెంబర్స్ కాబట్టి 4 మెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ కాస్ట్ ఉండొచ్చు మీకు. ఇక్కడ చూడండి రూమ్ ప్రైజు, తర్వాత మన నేమ్ అన్నది ఇస్తున్నా అండి. ఇక్కడ నేమ్ అన్నది శ్రీనివాస్, తర్వాత లాస్ట్ నేమ్ కూడా అక్కిరెడ్డి, ఇంటి నేమ్ అంటే ఇది ఇంటి పేరు. అదే మొబైల్ నెంబరు 9494904576. ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మన భక్తి మార్క్ ఈమెయిల్ ఐడి @gmail.com. డేట్ ఆఫ్ బర్త్ నేను మీకు అర్థవడానికి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏదో మంత్ దానికి ఇచ్చాను. జనరల్ మెయిల్ కాబట్టి మెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్రస్ లేను 2-81 రామాలయం స్ట్రీట్, తర్వాత సిటీ పిఠాపురం, పిన్ కోడ్ 533450, కంట్రీ అన్నది ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ నెంబరు ఇచ్చానండి. అప్లోడ్ ఐడి ప్రూఫ్ దగ్గర మన యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలండి. అంటే మనం ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చామో సేమ్ అదే ఐడి ప్రూఫ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేనైతే ఇక్కడ డౌన్లోడ్లో ఉంది, నేను ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఇచ్చాను కాబట్టి నేను ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తానండి. చూసారు కదా, నేను ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ కింద ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే కన్ఫర్మ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఐడి ప్రూఫ్ని అయితే ఇచ్చారో సేమ్ అదే ఐడి ప్రూఫ్ సంతో బట్టి మనకి దాన్ని అయితే అప్లోడ్ చేయాలండి. ప్లీజ్ మేక్ షూర్ 1 MB లోపు, అంటే మనకి 1 MB లోపు ఉండాలంటండి. అది కన్ఫర్మ్ బుకింగ్ చూసారు కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ముందు మనకి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోండి. మన అడ్రస్ అయితే ఇక్కడ అక్కిరెడ్డి శ్రీనివాస్, ఐడి ప్రూఫ్ నా ఆధార్ కార్డ్ నెంబరు, నా అడ్రస్ 2 రామాలయం స్ట్రీట్, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా, నా పిన్ కోడ్, నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఏమన్నా మిస్టేక్ చేస్తే మీరు ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్కి వెళ్ళి డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రూమ్ కాస్ట్ టోటల్గా మనకి 2000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ GST 95 రూపాయలు GST,
ఇక్కడ ప్రాసెస్ టు పేమెంట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి పేమెంట్ అయితే అవుతుందండి. ఇది మీరు యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు అమౌంట్ అయితే కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యూపీఐ అయితే మీకు యూపీఐ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మీరు నెంబర్ ఎంటర్ చేసి మీరు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా యొక్క ఫోన్పే నెంబరు YBL చూసారు కదా, పే నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి రూమ్ అయితే బుక్ అయిపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం ఎవరైతే వెళ్తున్నారో మీరు ముందుగా ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అక్కడ రెడీ అవ్వడానికి కానీ, అదేవిధంగా స్వామివారి దర్శనానికి కానీ, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ అన్నీ కూడా మీకు చాలా కంఫర్ట్గా యాత్ర అయితే చాలా ప్రశాంతంగా సాగుతుందండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది మనకి హాలిడేస్ వచ్చినప్పుడు అంటే ఆదివారం కానీ, శనివారం కానీ, కొన్ని ఫెస్టివల్ డేస్లో అయితే శ్రీశైలం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారండి. ఆ టైంలో అకామిడేషన్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే శ్రీశైలం దేవస్థానం సంస్థ బట్టి సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్స్ అన్నది ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్తారండి. మీరు ఆఫ్లైన్లో కూడా అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.